హాయ్ ఫ్రెండ్స్, మన చెంచెల ఆకుకూర అద్భుతమైన గుణాలున్న ఔషధం కలిగిన ఆకుకూర అండి. తప్పకుండా తినవలసిన ఆకుకూర. జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అలాగే మనలో ఉండే రక్తహీనత కూడా తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే ఐరన్, కాల్షియం బాగా దొరుకుతుందండి ఈ ఆకుకూరలో. ఈ ఆకుకూర దొరికితే మీరు తెచ్చుకుని వండుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగోండి, మన ఆకుకూర ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇదిగోండి, పప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఒక కప్పుడు పప్పు అండి వేసేసుకొని బాండీలోకి పప్పు వేసేసుకోవాలి. అలాగే మన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఆకుని శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా, మీకు తెలియడం కోసం ఆకు మొదట్లో అలా చూపించాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఆకంతా శుభ్రం చేసుకుని మనం అన్నీ కలిపేసుకోవాలి. పప్పులో వేసేసాము ఇది కూడా. ఇప్పుడు ఒక చిన్న స్పూను కారం, ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు తగినంత వాటర్ పోసేసుకొని మనం అంతా కలిసేలాగా చేయి పెట్టి కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని ఇది ఉడికించుకుందాము. ఈలోపు తాలింపు కూడా సిద్ధం చేసుకుందాం. ఇది ఉడికేలోపు ఇదిగోండి, తాలింపు కూడా సిద్ధం చేసాము. ఇదిగోండి, పప్పు ఉడికింది. ఇప్పుడు మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో బాగా మెదుపుకోవాలండి. కొంచెం మెత్తగా ఇలాగా మెదుపుకోవాలి. బాగా మెదపాలండి. మంచి ఔషధాలు కలిగిన ఆకుకూర అండి ఇది. చెంచుల ఆకుకూర అద్భుతమైన గుణాలున్న ఆకుకూర అండి. ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గడానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇదే కనుక మనం వాటర్లో కొంచెం కాసుకొని వాటర్ కూడా తీసుకుంటూ ఉంటే కూడా మనం బరువు తగ్గడానికి చాలా బాగుంటుందండి. ఐరన్ కూడా పెరుగుతుంది. ఐరన్ తక్కువైన వాళ్ళకి కూడా ఇది తీసుకుంటే మంచిది. ఇవన్నీ ఇలా బాగా మెదుపుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. గనిలోకి తిరిగి పోసేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలాగా బాగా మెదిపేసుకొని మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో ముందుగా వేసుకోము, ఎందుకంటే పప్పు ఉడకదని. ఉప్పు ఇప్పుడు తాలింపు అని వేసేసుకొని బాగా తాలింపు వేపుదాము. చాలా మంచి ఔషధాలు కలిగిన ఆకుకూర అండి ఇది. మన తేమ ఉన్న చోట ఇవి ఉంటాయండి, పొలాల గట్ల దగ్గర అలా ఉంటాయి అన్నమాట. చెరువుల దగ్గర అలా మనకు ఉంటుంది. ఆకు నమూనా కోసం మీకు తెలియడం కోసం ఆకు ముందుగా పెట్టాం కదా, అలా ఉంటుందండి ఆకు. దాని విత్తనాలు కూడా అలా ఉంటాయి. అలా రకంగా ఉన్నదాన్ని చూసుకోవాలి. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. కానీ మంచి ఔషధాలు కలిగిన ఆకుకూర అండి. పప్పు తాలింపు వేసేసుకున్నాము. ఇదిగోండి, ఇలా కొంతసేపు 2 నిమిషాలు ఉడికించుకుందాం. తాలింపు వేసుకున్నాక ఆరోగ్యకరమైన ఆకండి ఇది, మన చెంచుల ఆకుకూర.